వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారుల నుండి బదిలీ చేసింది. దాదాపు 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 32 మంది ఐపీఎస్ అధికారులు ముఖ్యంగా దేవేంద్ర సింగ్ చౌహాన్, పరిమళ హానా, నూతన్ జాకబ్, చేతన మేలబతుల, కె నారాయణ రెడ్డి, పివి పద్మజ, పట్టి సంగ్రామ్ సింగ్, ఖరే కిరణ్ ప్రభాకర్, చెన్నూరి రూపేష్, శబరీష్, నితిన్ పంత్, నీతికా పంత్, ఆర్ గిరిధర్, స్నేహ మెహ్రా, శ్రీశెట్టి సంకేత్, రామ్రెడ్డి, సిహెచ్ శ్రీధర్, అవినాష్ కుమార్, కాజల్, కంకణాల రాహుల్ రెడ్డి, శివం ఉపాధ్యాయ, రాజేష్ మీనా, మౌనిక, మనభట్, పతిపాక సాయి కిరణ్, రిత్విక్ సాయికొట్టే, యాదవ్ వసుంధర ఫరెబిబ్, ఎస్ శ్రీనివాస్, డి సునీత, కె గుణశేఖర్ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సింది దేవేంద్ర సింగ్ చౌహాన్ ఎవరైతే అడిషనల్ డీజీ మల్టీజోన్ 2కు ఉన్నారో అడిషనల్ డీజీగా ఆయన్ను ఆఫీస్ ఆఫ్ డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ డీజీపీ ఆఫీస్లో సేమ్ అదే పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక పరిమళ హానా, నూతన్ జాకబ్ ప్రస్తుతం జాయింట్ కమిషనర్ హైదరాబాద్ సిటీకి ఉన్నారు. ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టీజీసీసీగా కూడా వ్యవహరిస్తున్నారు. తనను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ డిప్యూటీ ఐజీగా సిఐడికి బదిలీ చేసిన పరిస్థితి. ఇక చేతన్ మైలబత్తుల ఎస్పీ ఉమెన్ సేఫ్టీలో ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేశారు. కె నారాయణ రెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికారాబాద్ ఉన్నారు. తనని మహేశ్వరం జోన్ రాచకొండకు డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. ఇక పివి పద్మజ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి ఉన్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ విభాగంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి బదిలీ చేసిన పరిస్థితి. ఇక పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపాత్ర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి విభాగంలో ఉన్నారు. తనను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎస్పీగా బదిలీ అయ్యారు. ఇక ఖరేన్ కిరణ్ ప్రభాకర్ ఐపీఎస్ ఎస్పీగా ఉన్న భూపాల్పల్లి ఎస్పీగా ఉన్నారు. సౌత్ జోన్ హైదరాబాద్కు డీసీపీగా బదిలీ చేశారు. ఇలా మొత్తం 32 మంది అధికారులని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒక్కసారిగా 32 మంది ఐపీఎస్ అధికారులని బదిలీ చేసింది. దీనికి సంబంధించి అంటే స్థానిక సంస్థలకు త్వరలో తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక ఏకంగా 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ఒక చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క బదిలీల కార్యక్రమం చేపట్టినట్టు అర్థమవుతుంది. దానికి ఓవరాల్గా డీజీపీ, అడిషనల్ డీజీ, సిఐడి, ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ ఉన్నారు. చాలా జిల్లాల వారీగా ఎస్పీలను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.